హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో డిగ్రీ ఫైనల్ ఇయర్ వాళ్ళకి 6th సెమిస్టర్ వాళ్ళకి తెలుగు లెసన్స్ అనేవి క్లియర్గా తెలుగులో చూద్దాము. అలానే చివరిలో ఎగ్జామ్ అనేది ఏ విధంగా రాయాలి, ఎలా పాస్ అవ్వాలి అనేది చూద్దాము. ఈరోజు సాహితీ ప్రక్రియల పరిచయం అనే యూనిట్లో నుండి సెకండ్ లెసన్ అయిన నవల గురించి తెలుసుకుందాం. నవల అంటే ఇంగ్లీష్లో దీన్ని నోవెల్ అని అంటారు. నవల తెలుగు సాహిత్యంలో ఒక ప్రక్రియ. ఇది ఆధునిక కాలంలో అత్యంత ఆదరణ పొందింది. ఇది సుదీర్ఘమైన కథను కలిగి ఉండి ప్రాముఖ్యమైన పాత్రలు, సంఘటనలు మరియు భావోద్వేగాలతో అనుభూతులను పంచుకుంటుంది. అదేవిధంగా నవలలు సాంప్రదాయిక జీవితాన్ని ప్రతిబింబించడమే కాకుండా భావి తరాలకు స్ఫూర్తినిచ్చే ఒక గొప్ప సాధనంగా నిలుస్తాయి. నవల అంటే సమాజంలో జరిగే విషయాల గురించి, చారిత్రక విశేషాల గురించి, రాజకీయ ప్రభావాలను ఇతివృత్తాలుగా గ్రహించి వాస్తవికతకు దగ్గరగా చిత్రీకరించడమే నవల యొక్క ప్రత్యేకత. నోవెల్లా అని ఇటలీ పదం నుంచి నవల అనే పేరు వచ్చింది. నవల సాహిత్యం 17వ శతాబ్దంలో పాశ్చాత్య దేశాలలో వికసించిందని చెప్పుకోవచ్చు. ప్రాచీన గ్రీకు మరియు రోమన్ కథలు, మధ్యయుగాలలో రాయబడిన కథనాల నుంచి నవలల ప్రేరణ వచ్చింది. ఆంగ్ల సాహిత్యంలో డానియల్ డెఫో రాసిన రాబిన్సన్ క్రూసో 1719లో రచించిన నవల మొదటిది అని భావిస్తారు. అయితే తెలుగులో కందుకూరి వీరేశలింగం గారు రచించిన రాజశేఖర చరిత్రను తొలి తెలుగు నవలగా చెప్పుకుంటున్నాము. ఆయన దానిని వచన ప్రబంధం అన్నారు. నరహరి గోపాలకృష్ణ గారు 1872లో ప్రచురించిన శ్రీరంగ రాజచరిత్రలో నవల లక్షణాలు కనిపిస్తాయి. కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రి తొలి నవలగా రాజశేఖర చరిత్రను అంగీకరించాడు. అదేవిధంగా కొత్త విశేషాలను తెలిపేది నవల అని, అలానే సంస్కృతంలో వ్యుత్పత్తి, ఇంకా ఇతర భాషల్లో కాదంబరి, నవల్ కథ, ఉపన్యాస్, పుదియ అనే పేర్లతో నవలను పిలుస్తారు. నవల యొక్క ప్రయోజనాలు ఏంటి అంటే, నవలలు వినోదాన్ని అందిస్తాయి. కథనాలలో మునిగిపోవడం ద్వారా మనసుకు ఉపశమనం కలుగుతుంది. అదేవిధంగా వివిధ సాంస్కృతిక పునాదులు, చారిత్రక దృశ్యాలు నవలలు అందిస్తాయి. దీనివల్ల మనకు జ్ఞానం పెంపొందించుకోవచ్చు. అదేవిధంగా నవలలో మానవ సంబంధాలను అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. నవల కథల ద్వారా ఆలోచనలు, ప్రేరణ పొందుతాము. నవలను చదవడం వల్ల భాష పట్ల అవగాహన పెరుగుతుంది. మంచిగా పలకడానికి తెలుగు భాష అర్థమవుతుంది. ఇక తర్వాత విషయంగా నవల నిర్వచనం అంటే నవల యొక్క డెఫినేషన్ వచ్చేసి, నవల అనేది పెద్ద కథ. ఇందులో కథానాయకుడు లేదా నాయకురాలు ఉంటారు. నవల మనిషి కేంద్రకంగా ఒక జీవితం చుట్టూ లేదా ఒక తరం కాలం చుట్టూ తిరుగుతుంది. నవలలోని కథ వాస్తవ జీవితానికి దగ్గరగా ఉంటుంది, కానీ వాస్తవ జీవితాన్ని ఆధారంగా కవులు రచనలు చేస్తారు. ఏదైనా ఒక నిజ సంఘటన జరిగింది అంటే దాన్ని ఉన్నదున్నట్టు రాస్తే అది నవల అనిపించుకోదు. నిజ సంఘటనని ఆధారం చేసుకొని కల్పిత పాత్రలతో రాస్తేనే అది నవల అవుతుంది అని ఎన్సైక్లోపీడియా అండ్ ఫ్యాక్ట్స్ ఇండెక్స్ నిర్వచించింది. నవల అన్నది కేవలం గద్యాత్మకమైన కాల్పనిక కథ కాదు. అది మానవుని జీవితం గురించి, పరిపూర్ణ మానవ చేష్టల గురించి గద్య రూపంలో చెప్పబడిన వ్యాఖ్యానం అని రాల్ఫ్ ఫాక్స్ నిర్వచించారు. నవల జీవితానికి ప్రతిబింబం. మిగిలిన అన్ని ప్రక్రియల కన్నా దీని పరిధి విస్తృతమైంది. నవలను మనం చాలా విధాలుగా చూడొచ్చు. కేవలం ఒక కథను చెప్పడం, కొన్ని ఆచార వ్యవహారాలని విదితం చేయడం, పాత్రలు, వ్యక్తిత్వాలను చిత్రించడం, జీవితంపై ఒక దృక్పథాన్ని ప్రేరేపించడం, ఇవన్నీ వేరువేరుగా పనిచేస్తుందని జేబీ ప్రెస్లీ నవలా కోణాలలో భిన్న కోణాలను తెలియజేశారు. సామాజిక ప్రయోజనాత్మకమైన నవల సమాజ ప్రగతికి దోహదం చేసే మంచి సాధన. ఎన్నో గంభీర విషయాలను నవలలో వర్ణించడానికి వీలుంటుంది. నవల చరిత్రకు ప్రత్యామ్నాయం అని హెచ్జి వేల్స్ వెల్లడిస్తే, నవల వినోదం కోసం మాత్రమే కాకుండా ప్రజలను ఆలోచింపజేసే విధంగా ప్రేరణ పొందేలా ధ్యేయంగా ఉండాలని మొపాసా తెలిపాడు. నవలంటే కల్పనలతో కూడిన ఒక సుదీర్ఘమైన ఊహా నిర్మిత కథ. ఇందులో వాస్తవ జీవితానికి సంబంధించిన స్త్రీ పురుషుల పాత్రలు, సన్నివేశాలు జిగిబిగి అయిన అల్లికలతో కలిసిపోయి ప్రకాశించును అని తెలుగు విజ్ఞాన సర్వస్వము నిర్వచించగా, నాగభూషణ శర్మ గారు సాంఘిక జీవితానికి ప్రతిబింబంగా వ్యక్తుల జీవన గమనాన్ని చిత్రిస్తూ జనుల ఆచార వ్యవహారాలను వ్యక్తీకరించే గద్య ప్రబంధం నవల అని నిర్వచించారు. ఇక్కడి నుంచి కొంచెం జాగ్రత్తగా వినండి. ఇక్కడ వరకు మీరైతే ఎంత రాసినా ఏం కాదు. మనం ప్రజల మనిషి
అనే నవల గురించి చూద్దాం. ఈ నవలను వట్టికోట ఆళ్వార్ స్వామి 1952లో ప్రజల మనిషి అనే నవలను రచించాడు. ఇది 1930 నుండి 35 మధ్య కాలంలో తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలో ఉన్న పరిస్థితులను ఈ నవలలో చిత్రీకరించాడు. ఈ నవల నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డి తాలూకా సమీపంలోని దిమ్మగూడెం అనే గ్రామంలో జరిగిన కథగా చెప్పుకోవచ్చు. దిమ్మగూడెం అనేది ఒక పల్లెటూరు. ఆ ఊరికి దొర రామభూపాలరావు. అతను గ్రామ ప్రజల ఆస్తులను, శ్రమను దోచుకు తినేవాడు. దొర నివసించే విశాలమైన కోటలాంటి ఇల్లును గడి అని పిలుస్తారు. అయితే రామభూపాలరావు తన అల్లుణ్ణి బిడ్డతో సాగనంపే సమయంలో, అంటే కాపురానికి పంపించే సమయంలో, ఊరిలో బాగా పాలిచ్చే ఆవు రైతన్న కొండయ్య పెరట్లో ఉంది. ఆ ఆవును దౌర్జన్యంగా వారికిచ్చి పంపిస్తాడు. దొర ఇంటికి కావాల్సిన కూరగాయలు మొదలుకొని విస్తర్ల వరకు సమస్తం అన్నీ ఊరి వాళ్ళే సమకూర్చేవారు. అంటే అలా పీడిస్తుండేవాడు. అయితే విస్తర్లు పంపాల్సిన బాధ్యత కంఠీరావం తల్లి అయిన ఆండాలమ్మ మీద పడుతుంది. ఆకులు కోసుకొని రావడం కోసం కంఠీరావం బడి మానేస్తాడు. ఇతనే అంటే కంఠీరావమే ఈ నవలలో హీరో అన్నమాట. అయితే అప్పుడే ఆ కుర్రాడిలో దొర కోసం ఇదంతా ఎందుకు చేయాలి అనే ఆలోచన మొదలవుతుంది. కంఠీరావం తండ్రి హఠాత్తుగా మరణిస్తాడు. అప్పటికి రామభూపాలరావు ఆగడాలు మితిమీరిపోతాయి. ప్రజలను పీడిస్తూ కొమరయ్య అనే రైతు పొలాన్ని ఆక్రమించుకుంటాడు. కొమరయ్య తల్లి దొరను ఎదిరిస్తుంది. కొమరయ్య దొరను ప్రశ్నిస్తాడు. అయినా సరే తన పొలాన్ని సాధించుకోలేకపోతాడు. అయితే కంఠీరావం చదువు మానేయక ముందు ఒక ముస్లిం ఉపాధ్యాయుని ఇంట్లో చదువుకునేవాడు. ముస్లిం పంతులు కొంతకాలం తర్వాత బదిలీ అయిపోతాడు వేరే ఊరికి. ఈ 2 కారణాల వల్ల కంఠీరావం చదువును నిర్లక్ష్యం చేస్తాడు. కొమరయ్య కష్టపడి పనిచేసే వ్యక్తి. ఆయన చేసే కష్టం కంఠీరావాన్ని ఆకర్షిస్తుంది. కంఠీరావం చదువు మానేసిన తర్వాత తన అన్న అయిన వెంకటాచార్యునితో విభేదాలు వస్తాయి. అప్పుడు కంఠీరావం కట్టుబట్టలతో నిజామాబాద్కు వెళ్ళి ఒక గ్రంథాలయంలో కార్యదర్శిగా చేరతాడు. దొర గ్రామంలో అందరినీ హింసిస్తుండేవాడు. అంజుమన్ అనే సంస్థ హరిజనులను అంటే హిందువులను ముస్లింగా మార్చడాన్ని కంఠీరావం వ్యతిరేకిస్తాడు. వారిని తిరిగి హిందూ మతంలోకి చేర్చి శుద్ధి చేసే కార్యక్రమాలు చేస్తాడు. దీని విషయంలో కంఠీరావం జైలు పాలవుతాడు. అయితే జైల్లో ఉన్నప్పుడు ఖైదీలు పడే బాధలు తెలుసుకోవడంతో సామాజిక చైతన్యం కలుగుతుంది కంఠీరావంలో. జైలు నుంచి విడుదలైన కంఠీరావం పోరాటాన్ని తీవ్రతరం చేస్తాడు. దిమ్మగూడెం ప్రజలకు అండగా నిలబడి వారిలో ఉద్యమ స్ఫూర్తి కలిగిస్తాడు. రామభూపాలరావు ఒక ఫోర్జరీ కేసులో జైలు పాలవుతాడు. అప్పుడు కొమరయ్య మరియు ఇంకొంతమంది భూమి వారికి దక్కుతుంది. కంఠీరావం గ్రామంలో కులమతాలకు అతీతంగా అభ్యుదయ భావాలతో అందరూ సమానమే, ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు అనే అంశంతో పంక్తి భోజనాలు ఏర్పాటు చేస్తాడు. అదే సమయంలో నిజాంకు వ్యతిరేకంగా హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఉద్యమాన్ని చేపట్టింది. ఈ ఉద్యమంలో కంఠీరావం అతని స్నేహితులు పాల్గొని ఉద్యమంలో జైలు పాలవుతారు. ప్రజల కోసం నిరంతరం తపన పడుతూ సామాజిక సంక్షేమం కోసం ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తూ చివరి వరకు పోరాట పదాన్ని వీడని కంఠీరావమే నిజమైన ప్రజల మనిషి అని నిరూపించబడుతుంది. ఇదండి నవల. 1930 నుండి 35 కాలం నాటి తెలంగాణ సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిణామాలను చిత్రీకరించిన ఒక సృజనాత్మక డాక్యుమెంటరీగా ఇది ప్రశంసలు అందుకుంది. దీనిలో వ్యవహారిక వచనం ఆళ్వార్ స్వామి ప్రజల మనిషి నవలను తెలంగాణ ప్రజలు మాట్లాడే వాడుక భాషలో రచించాడు. తెలంగాణ గ్రామీణ ప్రజల మాండలిక పద ప్రయోగాలు, యాస, ఉర్దూ పద సమిశ్రుతి, పాత్రలకు తగ్గినట్టుగా సంభాషణలు ప్రజల మనిషి నవలలో కనిపిస్తాయి. అయితే నవలలోని వస్తువు ప్రజల మనిషి నవల్లో వస్తువు గంభీరమైంది. ఒక ప్రాంతంలోని జీవన పోరాటం చరిత్రను తెలియజేస్తుంది. రచయిత జన్మత్త ఉద్యమకారుడు. సాంస్కృతిక పునరుజ్జీవనంలో భాగంగా గ్రంథాలయంలో ఉద్యమాన్ని నడిపినవాడు. నిజాం నియంతృత్వాన్ని ఎదిరించినవాడు. ప్రజలను చైతన్యపరిచిన నాయకుడు. అందులో భాగంగా నిజాం పరిపాలనలో దొరల ఆధిపత్యాన్ని, దౌర్జన్యాలను, కుట్రలను, అన్యాయాలను దేశానికి తెలపడానికి ప్రజల మనిషి వస్తువుని ఎంపిక చేసుకున్నాడు. ఇతివృత్తం అంటే థీమ్ ఆఫ్ ద కాన్సెప్ట్. కథ ఏ విధంగా చెప్పాలో రచయిత ఒక ప్రణాళిక వేసుకుంటే దాన్ని ఇతివృత్తం అంటారు.
పరిస్థితులను ఆధారం చేసుకొని కథను ఒక క్రమానుసారంగా ఇతివృత్తం అనుకోవచ్చు. పాత్రలు వాటి పనులు ఇతివృత్తానికి జీవం పోస్తాయి. ప్రజల మనిషి నవలలో నాయకుడైన కంఠీరవం బాల్యం నుండి యువకుడయ్యే వరకు జీవితంలో పొందిన అనుభవాలు, అవరోధాలు, మలుపులు తిప్పిన సంఘటనలు అన్ని నవలలో ఉన్నాయి. పాత్రలు చిత్రీకరించడం. పాత్రలు పాఠకులలో పలు రకాల భావోద్వేగాలు పుడతాయి. పాత్రల స్వభావాలు కథను మలుపు తిప్పుతాయి. ప్రజల మనిషి నవలలోని కంఠీరవం పాత్ర, పోరాడే వ్యక్తిత్వం, ఆదర్శ జీవితం, అందరి గురించి ఆలోచించే హృదయం కనిపిస్తుంది. కొమరయ్య కంఠీరవం ప్రభావంతో దొరను నిలదీయగల ధైర్యశాలి అవుతాడు. అతన్ని చూసి ప్రజలు దొర మీద తిరుగుబాటు చేస్తారు. రచయిత పాత్రలను చక్కగా తీర్చిదిద్దాడు. ప్రతినాయకుడిగా రామభూపాలరావు స్వభావం, దురహంకారం, పొగరు పల్లెటూరులో ఎలా జరుగుతుందో చిత్రీకరించబడ్డాయి. సన్నివేశాలు చిత్రీకరించడం. నవల చదువుతున్నప్పుడు ఆసక్తి కలిగించేలా ఉండాలంటే సన్నివేశాలు సహాయపడతాయి. ప్రజల మనిషి నవలలో దొర ప్రజల మీద దౌర్జన్యం చేయడం, కొమరయ్య పొలాన్ని ఆక్రమించడం, కొమరయ్య ఆగ్రహంతో దొర ఇంటికి వెళ్ళే సన్నివేశాలు, చింతల చెరువును ఆక్రమించిన దొరను ఎదిరించి ప్రజలు నాగలను విప్పేసిన సన్నివేశం చాలా అద్భుతంగా ఉంటుంది. సంభాషణలు. పాత్రకు తగిన భాష, సంభాషణలు సన్నివేశాలకు జీవం పోస్తాయి. నవలలో ప్రేమ, ద్వేషం, సానుభూతి, అందరి పాత్రలకు సంభాషణలు పాత్రకు కావలసిన రీతిగా రచయిత రచించాడు. చివరిగా నవల ప్రారంభం మరియు ముగింపు ఎలా ఉండాలి అంటే, ముందుగా నవల రాయాలి అనుకునేవారు నవలలో ప్రారంభం ఆసక్తి కలిగించే విధంగా ఉండాలి. ఇంకా ముందుకు చదవాలి అనే విధంగా ఉండాలి. దీన్ని ఎత్తుగడ అంటారు. ప్రజల మనిషి నవలలో రచయిత నవల సందేశాన్ని, ఉద్దేశాన్ని పొందుపరిచాడు. ఇది నాటకంలో నాంది పద్యం లాంటిది అనుకోవచ్చు. మొదటి పేరాలోని అంశాలు, సన్నివేశాలు నవలలోని పోరాటాలను ప్రతీకాత్మకంగా వ్యక్తీకరిస్తాయి. ప్రజల మనిషి నవలలో మొదటి పేర 2 ఎద్దులలో ఒకటి దొరకు, రెండవది తెలంగాణ ప్రజలకు ప్రతీకగా తమను దోచుకునే దొరల మీద తిరుగుబాటు పోరాటాన్ని నవలానుసారంగా మొదటి పేరాలో ధ్వనింపజేశారు. పాలకుల శ్రమ, దోపిడీ, తిరుగుబాటు పునాది మీద ఆళ్వార్ స్వామి ఈ నవలను నిర్మించినట్టు ఎత్తుగడలోనే స్పష్టం చేశారు. అదేవిధంగా నవల ముగింపు కూడా ముఖ్యమైనది. ముందు సమస్య ఏంటి అనేది ప్రజలకు నవలలో తెలియజేయడం, అదేవిధంగా సమస్యకు పరిష్కారం కూడా చూపించే విధంగా ఉండాలి. అలాగే నవలలో నీతిని గ్రహించే విధంగా ఉంటుంది. మంచి చేసేవారికి మంచి జరుగుతుంది, మనం చేసే పనుల మూలంగా మనకి అలా జరుగుతుందని వివరించాడు. ఇలా మంచి నవలను రాయొచ్చు. ఇదండి లెసన్ అనేది. మరి ఎగ్జామ్లో ఎలా రాయాలి ఏంటి అనేది చూసుకున్నట్టయితే, దీనికి క్వశ్చన్స్ ఎలా వస్తాయి ఏంటి అనేది చూసుకున్నట్టయితే, ఏదొచ్చినా నవల నిర్వచనాలు తెలపండి లేదా ప్రజల మనిషి నవలను పరిచయం చేయండి అని ఇలా ఏ క్వశ్చన్ వచ్చినా ముందుగా నవల డెఫినేషన్ అంటే నవల యొక్క నిర్వచనం రాసి, నవలలోని కథ వాస్తవ జీవితానికి దగ్గరగా ఉంటుంది అని, నవల ఒక మనిషిని కేంద్రీకరించి ఒక జీవితం చుట్టూ తిరుగుతుంది అని డెఫినేషన్ అని నిర్వచనం రాసి కింద ప్రజల మనిషి నవల గురించి హెడ్డింగ్ పెట్టి మంచిగా మొదటి నుండి చివరి వరకు రాయండి. కంఠీరవం, రామభూపాలరావు, కొమరయ్య అనే పాత్రల పేర్లు గుర్తుంచుకోండి. దాని పదాలు ఒకవేళ రాకపోతే ప్రాక్టీస్ చేయండి. ఇలా మంచిగా ప్రజెంటేషన్ అనేది ఇవ్వండి, మంచి మార్కులు అనేవి వస్తాయి. సో చివరిగా ఇదండి వీడియో అనేది.